అధిక సుందరమగుదానా. పిల్లరా మరలా చెప్పనా, లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, వాటన్నింటిని దేనితో పోల్చి మాట్లాడతారు? స్త్రీలతో పోల్చి మాట్లాడతారు. ఇప్పుడు ఏమని అంటున్నారు? స్త్రీలలో అధిక సుందరమగుదానా అంటే ఉన్న సంఘాలన్నిటిలో కన్నా, అమ్మాయి అయ్యా, ఉన్న సంఘాలన్నిటిలో కన్నా సుందరమైన దానా అంటే అందమైన దానా. ఎవరంట? ప్రియురాలు. మిగతా సంఘాలకు లేదా? లేదు. అర్థమైందా? ఉండమంటేగా. స్త్రీలలో అధిక సుందరమైన దానా అని అన్నారంటే మిగతా స్త్రీలు, మిగతా కన్యకలు, మిగతా సంఘాలు అంత అధికమైన సుందరమైనవి కావు, అంత అందమైనవి కావు. అర్థమవుతుందమ్మా పాఠం? అర్థం చేసుకోండి. పరమగీతములు మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఇద్దరు వస్తారు. ఒకటి ప్రియుడు, రెండు ప్రియురాలు. ప్రియుడు మన యేసు ప్రభువు, ప్రియురాలు సంఘం. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా పరమగీతములో కనబడేది ఇద్దరు. ఒకటి మన ప్రియుడైన యేసు ప్రభు వారు, రెండు ప్రియురాలు అయిన సంఘం. సంఘము అనేది కన్యక. సంఘం అంటే ఏంటి? కన్యక. స్త్రీలలో అంటే కన్యకలలో, సంఘములలో అధిక సుందరమైన దానా, అధికమైన అందమైన దానా. హల్లెలూయా. ఎందుకు మరి ఆ ప్రియునికి ఆ ప్రియురాలు అంత ఇష్టము అంటే, ఉన్న సంఘాలన్నిటికంటే, ఉన్న కన్యకలన్నిటి అందరికంటే, ఉన్న స్త్రీలందరికంటే కూడా ఆ ప్రియురాలు సుందరమైనదంట. ఏంటి? అందమైనటువంటిదంట. హల్లెలూయా. ఇప్పుడు మిగతా సంఘాల వారు వచ్చి అంటున్నారు, లేక మిగతా స్త్రీలు వారు వచ్చి అంటున్నారు, లేక మిగతా కన్యకలు వచ్చి అంటున్నారు, నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? అమ్మమ్మ, నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? అదేంటి మరి? వీళ్ళకు కూడా తెలవాలిగా. మాట్లాడరా? మరి వీళ్ళకు కూడా తెలియాలిగా. మరి వీళ్ళకి తెలియదు. వింటున్నారా? మిగతా కన్యలకు తెలీదు, మిగతా స్త్రీలకు తెలీదు, మిగతా సంఘాల వారికి తెలీదు. ఎందుకు తెలీదు? ప్రియునితో వానికి కనెక్షన్ లేదు, సహవాసము, అనుబంధము లేదు. ప్రియునితో కలిసిన ఆత్మీయ అనుబంధము లేదు మిగతా వాళ్ళకి. వింటున్నారా? పేరుకి ఎవరు? మాట్లాడట్లా. మిగతా వారిలాగానే ఈ ప్రియురాలు లేదు. ఈ ప్రియురాలు తన ప్రియునికి అధికమైన సుందరి, అధికమైన అందము కలిగి ఉంటుంది. ఇక చెప్పాలంటే మరి నాకు సమయం లేదు. అందం అంటే మళ్ళీ మీరు ఇహలోక అందచందాలు కాదు. అర్థమైందా? ఇహలోకమైన అందచందాలు కాదండి. మనం అందంగా కనబడాలి. ఏం చేస్తామండి? అలంకరించుకుంటామండి. ఏమండి? అందంగా కనబడాలని, ఒకరి దృష్టికి అందంగా కనబడాలని, వాళ్ళని ఆకర్షించుకోవాలని, వాళ్ళని మన వైపు తిప్పుకోవాలని, వాళ్ళు పదే పదే మనల్ని చూడాలని రకరకాల ప్రయత్నాలు చేసే రకాలు ఉన్నారు లోకంలో. ఆ రకాల లోక సంబంధమైన అందం కలిగినట్టు, సౌందర్యం కలిగినటువంటి వారు.
కానీ ఈ ప్రియురాలు ఉంది చూడు, లోక సంబంధమైన అలంకరణ కాదు కోరుకునేది, ఆత్మ సంబంధమైన అలంకరణతో, ఆత్మ సంబంధమైన అనుబంధముతో, ఆత్మ సంబంధమైన సహవాసముతో తన ప్రియునికి ఇష్టమైనట్టుగా, తన ప్రియునికి నచ్చినట్టుగా. హల్లెలూయా. ఈ స్త్రీలు ఉన్నారే, ఈ సంఘాలు ఉన్నాయే, ఈ కన్నికలు ఉన్నారే, ఇంకేమన్నా తీసుకెళ్ళి చూపించాలి ఎస్తేరు గ్రంథంలో. మీకు ఎస్తేరు గ్రంథంలో తీసుకెళ్ళి చూపితే ఇంకా అడుగుతున్నారంట గోపురస్తాలు, ఇంకా అడుగుతున్నారంట ఏంది గంధపు చెక్కలు, ఇంకా అడుగుతున్నారంట ఏంది జగమాంసం, ఇంకా ఉంటాయి కదా అదే పరిమళ తైలాలు, ఇంకా ఉంటాయి కదా, ఇంకా అడుగుతున్నారంట ఏమని, ఇంక ఉంటే ఉండే రాసుకుంటాం, ఇంక ఉంటే ఉండే డెకరేషన్ చేసుకుంటాం, ఇంక ఉంటే ఉండి అలంకరించుకుంటామని. ఎస్తేరుకి అడుగుతారంట, అవన్నీ నాకు అవసరము లేదు, అవన్నీ నాకు అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ కూడా కన్యకలు ఉన్నారు లేదా ఎస్తేరుతో పాటు? కానీ వాళ్ళు ఏది పడితే అది, ఏది తగిలించుకుంటుంది, ఏది ముక్కులకి మూతులకి, అబ్బో ఎన్ని జడలేసిందో. ఒక కన్యక రాజుగారి దృష్టిలో పడాలని, రాజుగారి దృష్టిలో పడి రాణి అయిపోవాలని 6 జడేసింది ఒక ఆవిడ, 6 జడలేసింది ఒక ఆవిడ, నాగరాజు జడేసింది ఇంకొక ఆవిడ, ఇంకేందో డ్రెస్ అంటే అదే డ్రెస్ నాకు తెలియదు. ఆ డ్రెస్ వేసింది, ఆ మోడల్ వేసింది, ఆ పట్టీలు పెట్టింది, ఆ కడియాలు పెట్టింది, ఎన్నెన్నో జటమాంసం, ఎన్నెన్నో గోపురసలు, ఎన్నెన్నో పరిమితులు, రకరకాల అన్నీ కూడా వారు ఇష్టమైనట్టుగా వారు. కానీ రాజు గారి దగ్గరికి వెళితే వాళ్ళందరినీ చేసాడు చెప్పండి, కోరుకోలేదు, వాళ్ళందరినీ కోరుకోలా. ఎస్తేరు వంతు వచ్చిందంట. ఎస్తేరు రాజు ఎదురు రాగానే రాజుకు దయ పుట్టిందంట. ఎస్తేరు రాగానే రాజు ఎస్తేరుని ప్రేమించి ఆయన తల మీద ఉన్న కిరీటం తీసి ఎస్తేరు తల మీద పెట్టి నీవే రానివి అన్నాడంట. వింటున్నారా? ఈ ఎస్తేరుకి ముందంతా కూడా రాసుకున్నారు, పూసుకున్నారు. వారు వంతులకు వస్తే ఎవరు నా తోసేసి అవగడు పంపించే అంటున్నాడంట. ఎస్తేరు రాగానే ఎస్తేరు పట్ల దయ పుట్టింది, ఎస్తేరు పట్ల ప్రేమ పుట్టింది. దండమును ఆమె తట్టు తిప్పాడు, ఆ కిరీటాన్ని తీసి ఆమె తల మీద ఉంచాడు. వస్తికి బదులుగా ఈమె రాణి అని ప్రకటించి గొప్ప విందు చేయించాడు. పిల్లలారా, లోక సంబంధమైన అలంకారం చేసుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళు కన్యకలు కాదా? ఏం మాట్లాడే? వాళ్ళు స్త్రీలు కాదా? అలాగే ఈ లోకములో, ఈ ప్రపంచంలో, లేకపోతే ఈ దేశంలో, లేకపోతే ఈ గ్రామంలో ఎన్నో సంఘాలు ఉండొచ్చు, కానీ నువ్వు ఒక ఎస్తేరు కావాలి. ఎవరు కావాలి? ఎస్తేరు కావాలి. నేను ప్రకటిస్తున్నా, రాజు మహారాజు ఆయన కోరుకున్నట్టుగా నువ్వు ఉండాలి, ఆయన ఇష్టపడినట్టుగా నువ్వు ఉండాలి. అందరూ ధరించుకుంటారని, అందరూ రాసుకుంటారని, అందరూ అలంకరించుకుంటారని, అందరూ పూసుకున్నారని, అందరూ వెండి బంగారు పెట్టుకున్నారని, అందరూ కమ్మెలు కడియాలు పెట్టుకున్నారని, అందరూ నో ఇస్తే అలా కాదు. అవన్నీ నాకు వద్దు, నాకు వద్దు అనుకున్నాడు. ఎప్పుడు ఎవరిని ఇష్టపడ్డాడు? ఎవరిని కోరుకున్నాడు? ఎవరిని ప్రేమించాడు? ఎస్తేరుని. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ ప్రియురాలుగా ఎటువంటిదంటే లోక సంబంధమైన అలంకరణ కలిగింది కాదు. లోక సంబంధమైనటువంటి వాటిని వాడేది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ, దేవునితో ఒక అనుబంధం, తన ప్రియునితో ఒక అనుబంధం, తన ప్రియునితో ఒక సహవాసం. నేను పాట రాశాను, 1,000,000 మంది దేవతలు ఉన్నా
నన్నే కోరుకున్నావయ్యా. విన్నారా? కోట్ల మంది దేవదూతులున్నా నన్నే కోరుకున్నా. నేనెవరిని? మట్టిని. నేనెవరిని? దేవదూతులు మహిమ కలిగిన వారు కాదా? కోట్ల మంది దేవదూతులు ఉన్నా ఎందుకయ్యా నన్నే కోరుకున్నావు? ఇంతగా నన్ను ప్రేమించావా? అవును, ఈరోజు కూడా దేవుని వాక్యంలో నీతో మాట్లాడాడు. ఆమె స్త్రీలలో అధిక సుందరమైనదంట. ఆత్మీయులారా, లోక సంబంధమైన వాటికన్నా ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉంటే చాలు, ఆత్మ సంబంధమైన అలంకరణ ఉంటే చాలు, ఆత్మ సంబంధమైన అనుబంధం ఉంటే చాలు, ఆత్మ సంబంధమైన సహవాసం ఉంటే చాలు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రియునితో నీకు ఉంటే చాలు. అప్పుడు మన అసలు అవుతుంది. అప్పుడు ప్రియుడు నీకు తెలియకోకుండా, నీకు చెప్పకుండా ఎక్కడికి పోడు. అర్థమవుతుందా? తను ఏం చేయాలనుకున్నా, తను ఏం చేసినా, తను ఎక్కడికి వెళ్ళినా తన యొక్క సమస్తము ఎవరికి చెప్తాడు? ప్రియురాలకు చెప్తాడు, సంఘానికి చెప్తాడు, కన్యకకు చెబుతాడు. ఆ కన్యక మళ్ళా ఎవరు? చెప్పేగా స్త్రీలలో అధిక సుందరమైన దాన. ప్రియుని కోరుకున్నట్టుగా ఉంటున్న దాన, ప్రియునికి నచ్చినట్టుగా ఉంటున్నవాడా, ప్రియునికి నచ్చిన విధముగా జీవిస్తున్న దానా నీకు మాత్రమే చెబుతాడు. మీకు ఒక మాట చెప్తా. ఈ రోజు ఇప్పుడు వరకు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? కానీ ఎవరు తెలుసు? సామేలుకి తెలుసు. తెలుసా? తెలియదా? అర్థమైందా? మీకెవరికి తెలీదు. అంటే ఎందుకు సామేలుకు చెప్పాను? బై పర్సనల్. సామేలుకి నాకు ఒక సహవాసం ఉంది, సామేలుకు నాకు ఒక అనుబంధం ఉంది, సామేలుకి నాకు ఒక పరిచయం ఉంది, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. అర్థమైందా? వచ్చాడు రెండో ప్రసంగానికి. ఎప్పుడు వదులుతున్నట్టుకుంది. అట్టగా ఉంది. మరి మీ అందరికీ తెలియదు కదా, కానీ ఎవరికి తెలుసు? నా ప్రతి అడుగు, నా ప్రతి ఆలోచన, నా ప్రతి ప్రయాణం, నేను చేసేది వెళ్ళేది ఎవరు తెలుసు? కారణం ఏమిటి? సామేలుకు నాకు ఒక సహవాసం ఉంది, సామేలుకు నాకు ఒక అనుబంధం ఉంది, సామేలుకు నాకు ఒక పరిచర్య ఉన్నది. నేను ఎక్కడ ఉంటాను, ఎప్పుడు ఉంటాను, ఎలా ఉంటాను, ఎక్కడికి వెళ్తాను అన్ని ఎవరు తెలుస్తుంటే సమూయేలుకు తెలుసు. అలాగనే ఇప్పుడు ఈ స్త్రీలైనటువంటి వారు వచ్చి అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరమగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? నీకు చెప్పే ఉంటాడు, నీకు తెలుసు ఎక్కడికి వెళ్తాడో, నీకు చెప్పకుండా ఉన్నాడు. మీ ఇద్దరి మధ్యన అరామరెక్కిలు ఉండవు, దాపరికాలు ఉండవు. ఖచ్చితంగా నీ ప్రియుడు నీకు చెప్తాడు. అంటే ఆమె చెప్తుంది రిజల్ట్ చూడండి ఏం చెప్తుందో. రెండో వచనం, మనము పోయి అతన్ని వెతుకుదాము రమ్ము అన్నారు. మనం పోయి అతన్ని వెతుకుదాము రమ్ము అన్నారు. మిగతా స్త్రీలు, మిగతా కన్యకులు, మిగతా సంఘాలు అన్నారు, మనం వెళ్ళి అతన్ని వెతుకుదాము రమ్ము అన్నారు. ఇప్పుడు ఆవిడ చెప్తుంది, ప్రియురాలు ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు. అదండి సంగతి. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రియురాలు అంటే ఏం చెప్పుకున్నా? సంఘం. ప్రియుని గురించి సంఘానికి తెలియాలా లేదా? ఆత్మీయురాలా, నీ దేవుని గురించి నీకు తెలియాలా లేదా? నీ ప్రభుని గురించి నీకు తెలియాలా లేదా? నువ్వు ఆరాధించే దేవుని గురించి నీకు తెలియాలా లేదా? మాట్లాడాలి. ఇప్పుడు మిగతా వాళ్ళకి తెలియలా, మిగతా సంఘాల వారికి తెలియలా, మిగతా కన్యలకు తెలియలా ఆయన ఎక్కడ ఉంటాడో, ఇప్పుడు ఏం చేస్తాడో, ఆయన ఏం చేయబోతున్నాడో అన్నీ కూడా ఎవరికి తెలుస్తాయంటే మై పర్సనల్ ప్రియురాలు. నీవు ఆ ప్రియురాలు కావాలి. ఈ రోజున నువ్వు ఆ ప్రియురాలు కావాలి.
అంటే నువ్వేం చేయాలి? ఆయనతో సహవాసం, ఆయనతో నువ్వు సంబంధం కలిగి ఉండాలి, అనుబంధం కలిగి ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి. అది కలిగి ఉంది కనుక నేను చెప్తుంది, నా ప్రియుడు ఇప్పుడు ఎక్కడంటే మందను మేపుచున్నాడు. ఏంటి? మందను మేపుచున్నాడు. మంద అన్న కడపసరిగా గొర్రెలు అని తీసుకోవాలి. ఏంటి? గొర్రెలు అని తీసుకోవాలి. గొర్రెలు అనగా ఎవరు? విశ్వాసులు, ఆత్మీయులు. అవునా? అంతే కదా. ఇప్పుడు నా ప్రియుడు ఎక్కడున్నాడంటే మందను మేపుచున్నాడు. ఏం చేస్తున్నాడో తెలిసిందా లేదా? అమ్మాయి తెలిసిందా లేదా? ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసిందా లేదా? ఏం చేస్తున్నాడో కూడా తెలిసిందా లేదా? ఒకటి, మందను మేపుచున్నాడు. రెండు, పద్మములను, ఏంటి? పద్మములను ఏరుకొనుచున్నాడు. పద్మములు అంటే ఏంటి? పద్మములు అంటే ఏంటి? పద్మములు అంటే ఏమిటి? పద్మములు అంటే పువ్వులు. ఏంటి? పువ్వులు, పుష్పములు. అంతేనా? పద్మములు అంటే పువ్వులు, పుష్పములు. పిల్లలారా, మందని మేపుచున్నాడంట. మందని మేపుచున్నాడంట. ఆ మందను మేపుచున్నటువంటి ఆయన ఆ మందకి ఏం మేపుచున్నాడు? పుష్పములను, పద్మములను. హల్లెలూయా. మంద ఏం మేపుతుంది చెప్పండి ఇప్పుడు? మంద మేస్తుంది. ఏం మేస్తుంది? ఏం మేపుతున్నాడన్న? పుష్పములను. పుష్పములలో మకరందం ఉంటుంది. తెలుసా నీకు? తెలుసా? దేనికి మాట్లాడరు మీరు? ఇప్పుడు ఎట్లుంది? ఇందాక ఎట్లుంది? పుష్పములలో పరిమళం ఉంటుంది, సువాసన వెదజల్లుతా ఉంటుంది, మకరందం ఉంటుంది. ఎస్, అవునా? మకరందము, తేనె ఉంటుంది, పరిమళం ఉంటుంది, సువాసన ఉంటుంది. హల్లెలూయా. ఇంటున్నారని నేను అనుకుంటున్నా. మరి ప్రియునితో అనుబంధం ఉన్న వారికి ఆయన మకరందము కలిగిన పుష్పములను మేపుతాడు. వింటున్నారా? గడ్డి వేరు కదా, గడ్డి వేరు కదా. గడ్డి కన్నా శ్రేష్టమైనది పుష్పములు, పద్మములు. వింటున్నారా? వాటిలో ఏముంటది? మకరందం, పరిమళం, సువాసన. మీరు మామూలు కూర వండుకున్నప్పుడు ఆ రోజు స్పెషల్గా చేస్తారే, ఆ రోజు ఎట్లుంటది? అదే వంకాయను, అదే బెండకాయ అవి చేసుకున్న రోజున ఎట్లుంటది? ఆ రోజున మంచి మటన్, మంచి చికెన్, మంచి బిర్యానీ, మంచి పలావ్ వేసిన ఆ రోజున ఎట్లుంటది? గుమ్మ గుమ్మలాడిపోతా ఉంటది. అటు చూస్తే పలావ్ గుమ్మలు పడుతుంది, ఇటు చూస్తే మటన్ గుమ్మలు పడు, ఇటు చూస్తే చికెన్, అటు చూస్తే ఫ్రై. అబ్బా, ఇక చూడండి, అప్పుడే తినకముందే ఊరించేస్తా ఉంటది. అవునా? అంటే నేనేమంటానంటే పచ్చిక కన్నా, గడ్డి కన్నా పరిమళంలో, అది పుష్పములు, పద్మములు మధురం ఉంటుంది, తేనె ఉంటుంది, సువాసన ఉంటుంది. హల్లెలూయా. ఇది ఏమేదా? స్పెషల్. ఏంటి? స్పెషల్. స్పెషల్ మాట. ఎవరికి పడితే వాళ్ళకి కదండి, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. మళ్ళీ ప్రియునితో అనుబంధం ఉండాలి, ప్రియునితో సహవాసం ఉండాలి, ప్రియునితో కనెక్షన్ ఉండాలి. ప్రియుని అడుగుజాడల్లో, ప్రియుని యొక్క మాటల్లో, ప్రియుని యొక్క ఛాయల్లో, ప్రియునితో కలిసి, ప్రియునితో. నేను మాట చెప్పనా? ఏం చెప్పమంటారు? ఆ మందను కాసేవాడు ఎక్కడ ఉంటాడు, ఆ మంద కూడా అక్కడే ఉంది. ఆ మంద ఎక్కడ ఉండదు, ఆ కాసేవాడు కూడా అక్కడే ఉంటాడు. 2 దినాలు మన మధ్యలో ఉపవాస ప్రార్థన జరిగినాయిగా. మంద ఎక్కడుందో మరి? ఈ మంద పగలు జరిగినాయి,
రాత్రి జరిగింది. మరి ఈ మంద ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ మంద దగ్గర కాపరు ఉన్నాడా? మరి ఈ మంద సంగతి ఏంటి? మంద ఎక్కడుంటుందో కాపరి ఎక్కడ ఉంటాడు. కాపరి ఎక్కడుంటే మంద అక్కడ ఉంటుంది. ప్రియుడు ఎక్కడ ఉంటే మంద అక్కడే ఉంటుంది. అర్థమవుతుందమ్మా? మంద ఎక్కడుంటే ప్రియుడు అక్కడే ఉంటాడు. కనుక ఆయన ఎవరు ఫాలో అవుతారో, ఆయన ఎవరు వెంబడిస్తారో, ఆయన స్వరాన్ని ఎవరు వింటారో, ఆయన యొక్క వెంబడించే వారిని ఆయన ఎక్కడికి తోలుకొని పోతాడంటే ఉద్యానవనమునకు తోలుకొని పోతాడు. వింటున్నావా? ఎక్కడికి? ఉద్యానవనమునకి. మిగతా స్త్రీలకు తెలిసిన ఈ సంగతి. మిగతా స్త్రీలకు ఉన్నాయా ఈ పద్మములు? మిగతా స్త్రీలకు ఈ మకరందం ఉందా? మిగతా స్త్రీలకు ఈ పరిమళం ఉన్నదా? మిగతా స్త్రీలకు ఈ సువాసన ఉన్నదా? మరెవరికి ఉంది? ఆయన వెంబడించి, ఆయనతో అనుబంధం, ఆయనతో సహవాసం, ఆయనతో కనెక్షన్ వారికి మాత్రమే. స్పష్టంగా చెబుతుంది ప్రియురాలు. ఈ ప్రియురాలు స్పష్టంగా చెప్తుంది, నా ప్రియుడు ఎక్కడో తెలుసా? మందను మేపుచున్నాడు. నా ప్రియుడు ఏం చేస్తాడు తెలుసా? పద్మములు ఏరుతున్నాడు. నా ప్రియుడు ఎక్కడ తెలుసా? ఉద్యానవనములో ఉన్నాడు. నేనంటే బాధ కదా మీకు? బాధే. ఎందుకంటే పిల్లలారా, మీరు ఎక్కడుంటారంటే ప్రియునితో ఉండరు, ప్రియుని యొక్క సహవాసంలో ఉండరు, ప్రియుని యొక్క అడుగుచాడలో పడతా లిగుతా పరిగెత్తుకుంటూ వచ్చే. ఎందుకు తెలుసా? 4 మాటలు చెప్పాలి. పద్మములు పంచివ్వాలని, పుష్పములు పంచివ్వాలి, మకరందాన్ని పంచివ్వాలని. ఆ సువాసన వస్తుంటే మీరు గుమగుమలాడుకునే, ఆహా శ్రేష్టమైన ఆహారం, ఆహా మంచి వాక్యం దొరికింది, ఆహా మంచి మాటలు దొరికింది, ఆహా పుష్పములు, ఆహా. అవునా? ఎప్పుడు ఏమో నేను. అవునా? మరి మిగతా మంద, ఇంటికాడ ఉన్న మంద, కాపరు లేని మంద, ప్రియుడు లేని మంద, ఉద్యానవనంలో లేని మంద, ఆ మంద కోసం ఏడుతున్నాను నేను. మరి ఆ మంద కూడా కావాలి కదండి. ఆ మంద కూడా బలవాలి కండి. ఆ మంద కూడా దేవుని సంఘములో, ఆ కాపరి ఆ ఉద్యానవనంలో మేపబడాలి కదండి. నా తపన, నా ప్రయాసం అంతా కూడా అదే. ఏంటి? ఆ మకరందాన్ని మీరు చురుకోవాలి, ఆ పరిమళాలు మీరు అనుభవించాలని, ఆ సువాసన మీరు. మీకు చెప్తా చాలాసార్లు, సెంటు తర్వాత సెంటు రాసుకుని వెళ్తాడు కానీ ఊరంతటికి, రోడ్డు అంతటికి అది కమ్మేసింది. రాసుకునేమో ఆయన. అవునా? కానీ అదేమో ఇంటికానికి బయలుదేరతాడు ఆయన. ఇదే వరకు కూడా ఆయన వెళ్తున్నాడు అన్నట్టుగా మనకి తెలిసిపోయింది. అవునా? ఇప్పుడు నీవు కూడా అదే బిడ్డ, ఆ పరిమళ వాసన నీ నుంచి రావాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? ఉద్యాన వనములకి. ఇప్పుడు వీళ్ళు ఏం తిన్నారు? పద్మములను. వాళ్ళ ప్రియుడు ఏం పెట్టాడు? అయ్యో మకరందాన్ని వెదజల్లుతుంది సువాసన. వాళ్ళు వెళ్తుంటే వాసన, వాళ్ళు మాట్లాడుతుంటే వాసన. విన్నావా? ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఉద్యానవనానికి. వారి ప్రియులు వాళ్ళకి ఏం పెట్టాడంట? మకరందమైన పరిమళ పుష్పమైన పద్మములను ప్రత్యేకంగా ఏర్పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ముందుకు తీసుకోవద్దా? నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానును పరిమళ పుష్పస్థానమునకు పోయిను. నా ప్రియుడు తన ఉద్యానమును పోయిను, పరిమళ పుష్పస్థానమునకు పోయిను. పరిమళ పుష్పస్థానం అంటే సువాసనలు. ఏంటి? సువాసనలు
వెదజల్లి లేకపోతే ఈయనే. అర్థమైందా? అర్థమవుతుందా? తెలియదా మీకు ఏంటో అంటే? ఒక గీత దూరం నీడిందండి, ఒక చెట్టు పువ్వుని. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అది ఫ్లవర్ చెట్టు, పువ్వు చెట్టు. అర్థమైందా? అది ఏనిదంట. ఏమిది? ఫ్లవర్, పువ్వులు, పరిమళ పుష్పాలు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఉద్యానవనముకి. ఉద్యానవనం ఎక్కడ? పరిమళ పుష్పస్థానములుండే చోటికి. అంటే ఏం చెప్పాను? సువాసనలు వెదజల్లే చోటు. హల్లెలూయా. ఇక అక్కడికి వెళ్తే ఏంటంతా సువాసనే, సువాసన. మేము శాఖమూరులో ముగించుకొని ఎడమర ఆ ప్రాంతానికి రాగానే తస్సదియ మల్లెపూలు ఆ పొలాల్లో కూడా కదా మేము వచ్చేది, వెదజల్లుతూ ఉంటాయి. రోడ్డు మీద మేము వస్తుంటాయి, ముక్కులకి గుమాయించి పడతా ఉండదు. ఏంటయ్యి? మల్లెపూల్లో ఉన్న మకరందం, మల్లెపూల్లో ఉన్న సువాసన వెదజల్లుతూ ఉన్నాయి ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతం. అవునా? ఇప్పుడు నా ప్రియుడు ఉద్యానవనమునకు వెళ్ళాడు, పరిమళ పుష్పస్థానములకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఏం బయలుదేరింది? సువాసనలు వెదజల్లుతా ఉంటాయి, సువాసనలు పరిమళిస్తా ఉంటాయి. ఓ సంగమా, ఓ సంగమా, మన నుండి సువాసన వెదజల్లాలి. మీకు అర్థమైందా? ఏం చెప్పింది దానికి అర్థం? తాతయ్య గారు వెళ్తుంటే తాతయ్య గారి దగ్గర నా సేంటు సువాసన ఊరంతా అభివృద్ధి అట్ట వెదజల్లు. నువ్వు వెళుతుంటే, నేను వెళ్తుంటే, ఎక్కడి నుంచి వెళ్తున్నాం? ఇప్పుడు మనము ఉద్యానవనం నుంచి వెళుతున్నాం, మకరందాన్ని తీసుకొని వెళ్తున్నాం, పరిమళ పుష్పాన్ని తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు సువాసన వెదజల్లు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు తినే ఆహారమును దేవుడు మనకి ఇవ్వడు, కానీ అందులో నుంచి ఫ్రెష్ నూతనమైన అనుభవాలు. అర్థమైందా? క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం, క్రొత్త ధాన్యమును. హల్లెలూయా. సంగమా, తన ప్రియురాలు కొరకు ఆయన ఉద్యానవనములో పరిమళ పుష్పమున్న చోటికి. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు, నా సఖి. నీవు తీర్సాపట్నం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా. చాలండి. ఇక్కడ అంటుంది, నేను పద్మములు మేపుచున్న నా ప్రియుని దాన్ని, అతడు నావాడు. ఏం మేపుతున్నాడని స్పష్టంగా రాసింది. అతడు పద్మములను మేపుచున్నాడు. గడ్డి కాదు మేపేది, పద్మములను మేపుచున్నాడు. పద్మములు అంటే ఏం చెప్పా? పుష్పములు, పూలు, పరిమళములు వెదజల్లే, మకరందాన్ని వెదజల్లే ఆ పద్మములు మేపుచున్నాడు. ఆ ప్రియుడు నావాడు, నేను అతని దానను. అతడు నావాడు, నేను అతని దానను. ఈ రాత్రి నీవెవరి కోసం జీవిస్తున్నావు? ఈ రాత్రి నీవెవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు జీవించే జీవితం ఎవరి కోసం చెప్పగలవా? నా ప్రియుని కోసం అని. నీకు దమ్ము లేదు, నీకు దమ్ము లేదు. చెప్తుంది ఈ ప్రియురాలు, నేను జీవించే జీవితం ఎవరి కోసం తెలుసా? నా నిరీక్షణ ఎవరి కోసం తెలుసా? నా పరిశుద్ధ జీవితం ఎవరి కోసం తెలుసా? నా కన్నికత్వం ఎవరి కోసం తెలుసా? నా పరిమళాలు ఎవరి కోసం తెలుసా? నా సౌందర్యం ఎవరి కోసం తెలుసా? నా అందం ఎవరి కోసం తెలుసా? నా ప్రియుని కొరకు. నేను నా ప్రియుని దానను. ఏంటి? నేను నా ప్రియుని దానను. నేను బ్రతికేది నా ప్రియుని కోసం, నా నిరీక్షణ నా ప్రియుడు.
నేను కనిపెట్టేది నా ప్రియుని కోసమే. నేను జీవించే జీవితం నా కోసం కాదు, నా ప్రియుని కొరకు. అందుకే పద్మములు ఉన్న చోట అతడు ఏపుచున్నాడు, నా ప్రియుడు నేను అతని దానను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మారు అడుగుతున్నాను, ఇప్పటికైనా నీవు జీవించే జీవితం ఎవరి కొరకు? నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకేనా? నీ కొరకు సిలువ వేయబడి గాయపరచబడి రక్తమంతా కార్చిన ఆయన కోసమేనా? నీ కోసము మరణించి తిరిగి లేచి అదిగో రాబోతున్నాడే, ఆయన కొరకేనా నీ నిరీక్షణ? ఆయన కొరకేనా నువ్వు ఎదురు చూసేది? ఆయన కొరకేనా నువ్వు కనిపెట్టేది? లేక ఇంకేమన్నా లోకం కోసమా, లోకుల కోసమా? ఇంకెవరు ఉన్నారా నీకు ఈ ప్రియుడు కాకుండా? ఇంకొక ప్రియుడు, ఈ ప్రియుడు, ఈ ప్రియురాలు మాత్రం ఎవరి కోసం అంటే, నేను నా ప్రియుని కొరకు, నా ప్రియుడు నా కొరకు, నేను అతని దాన్ను, అతడు నా వాడు అంటుంది. లోకం మీద లేదా నీకు ఆశ అంటే? నో, నాకు లోకం మీద ఆశ లేదు. నువ్వు లోకం వైపు చూడా? నో, నేను లోకం వైపు చూడను. అదిగో లోకం వైపు చూడు, అబ్బే నాకు అవసరం లేదు. నేను నా ప్రియుని కొరకు నిరీక్షిస్తా, నా ప్రియుని కొరకు ఎదురు చూస్తా, నా ప్రియుని కొరకు నేను కనిపెడతా. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం చూడండి దేవుని బిడ్డరా. అమ్మా పరిశుద్ధ లేఖనం చూడండి. నాస్తకి నువ్వు తీర్సా పట్నం అంతా సుందరమైన దానవు. ఇక్కడ ఏమంటే నాస్తకి నీవు తీర్సా పట్నం అంతా సుందరమైన, సుందరమైన ఏం చెప్పి అందమైనది. తీర్సపట్నం అంటే ఏంటంటే సౌఖ్యము. ఏంటి? సౌఖ్యము. ఏమంటాడు ఇక్కడ? నా ప్రియ నా సఖి నీవు తీర్సపట్నం అంతా సుందరమైన దానం అన్నాడు. సుందరమైన అంటే ఏం చెప్పా? అందమైనది అని చెప్పాను. తీర్స అంటే ఏమన్నాను? సౌఖ్యమైంది. ఎస్, నీ ప్రియునికి నీ వల్ల ఏమున్నది? సౌఖ్యము. నీ ప్రియుని వల్ల నీకు మేలు కలగాలి. విన్నావా? నీ ద్వారా నీ ప్రియునికి ఏం కావాలి? నీ ద్వారా నీ భర్తకి ఏం కలగాలి? నీ ద్వారా నీ పిల్లలకి ఏం కలగాలి? నీ ద్వారా నీ కుటుంబానికి ఏం కలగాలి? నీ ద్వారా నీ సంఘానికి ఏం కలగాలి? నీ ద్వారా నీ సేవకునికి సౌఖ్యము. నా సఖి నీవు తీర్సపట్నం అంతా సుందరమైన అంటే అందమైన దానం. నీ వల్ల నాకు నష్టం కాదు, నీ వల్ల నాకు ఇబ్బందులు కాదు, నీ వల్ల నాకు ఎటువంటి, నాకు నీ వల్ల సౌఖ్యము. ఎప్పుడు కూడా దేవుడికి సంఘం ఎట్లుందంటే సౌఖ్యమైనదిగా ఉండాలి. అర్థమైందా? అబ్బా ఈ సంఘం వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది, ఈ సంఘం నన్ను ఏడిపిస్తుంది, వింటావా? ఈ ప్రియురాలు నన్ను బాధ పెడుతుంది, ఈ ప్రియురాలు నన్ను కష్టం అన్నట్టు ఉండకూడదు. ఈ సఖి తన ప్రియునికి ఎటువంటిది? సౌఖ్యమైనది. అంటే మీరు అంటారే, అయ్యా సౌఖ్యంగా ఉందా, అంత బాగుంది, నీకు వెసులు పెడుతుందా, ఇబ్బంది అనేది ఈ రూము, అయ్యా ఇక్కడ మీకు కాలు బాగా అవుతుందా అంటారా? అంటేనే అంటారు. మీరు అనేది అందరూ చెప్పాలి కాబట్టి మీకు, ఇక్కడ ఈ రూమ్ బాగుంది, మీకు ఎప్పుడు బాగుంది, ఈ బెడ్ బాగుంది, ఇది ఇప్పుడే అయ్యా బాగుంది, గాలి వస్తున్నా, అంత ఇష్టపడుతుందా, అంత సౌఖ్యంగా ఉందిగా. అర్థమైంది ఇప్పుడు? తీర్సపట్నం అంతా సౌందర్యవంతుడు. తీర్సపట్నం నన్ను సౌఖ్యమైనది. తన ప్రియునికి ఎటువంటిదంట? సౌఖ్యమైనది, ఇబ్బంది లేకుండా చూసుకునేది, వెసులుబాటు కలుగు చేసేది, చక్కగా సరిపోయినట్టుగా. మనం కూడా ఎందుకు ఎవరైనా అద్దెలు వస్తే అంతేనే కదా, వాళ్ళు సరిపోయినట్టుగా అన్ని రూమ్ ఎలర్ట్ చేసి మంచి భోజనాలు వచ్చి, మంచి ప్రయాణం, మంచి పడక అన్నీ బాగుంది, సరిపోయింది, 5 రోజులు సూపర్ బాగుంది. అవునా? అలాగనే తన ప్రియునికంట, ఈ ప్రియులంట సౌఖ్యమైనదంట.
ఇబ్బంది పెట్టేది కాదు, ఇబ్బంది కలిగి చేసేది కాదు, బాధ పెట్టేది కాదు, ఏడిపించేది కాదు. నిన్ను బట్టి ఎప్పుడు ఏడుస్తువేగా ఆయన, నువ్వు ఎప్పుడు ఆయన ఏడిపిస్తువేగా, నువ్వు ఎప్పుడు ఆయన ఇబ్బంది పడుతువేగా, నువ్వు ఎప్పుడు ఆయన కష్టపడుతువేగా. నిన్ను బట్టి ఏనాడైనా ఇలా నా సఖీ నువ్వు నాకు సౌఖ్యమైన దానివి, నువ్వు నాకు సుందరమైన దానివి, నువ్వు నాకు అందమైన దానివి, నువ్వు నాకు ఇష్టమైన దానివి అని చెప్పాడా? అనిపించుకున్నావా? అనిపించుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు కూడా తీర్చబట్టం అంతా సుందరమైన దానిగా మారిపోవాలి, సౌఖ్యమైన దానిగా మారిపోవాలి. తన ప్రియుని కొరకు ఎలా మారాలో అలా మారిపో, ఎలా అడ్జస్ట్మెంట్ అయిపోవాలో అలా అడ్జస్ట్మెంట్ అయిపో, ఎలా మలుచుకోవాలో అలా మలుచుకో, ఎలా మార్చుకోవాలో నీ ఆకృతిని, నీ ఆకారాన్ని, నీ ప్రవర్తనని, నీ వస్త్రాన్ని మార్చుకో. ఇలా అంటే ఆయనకి ఇష్టం, ఇలా ఉంటే ఆయనకి ఇష్టం, ఇలా నడుచుకుంటే ఆయనకి ఇష్టం అన్నట్టుగా. అవును కదా? అవునా? ఇంట్లో మనిషిని బట్టి నడుచుకోవా? అది అదే అడుగుతున్నాను. ఈయనకి కూడా ఏదో ఇష్టం ఉండదుగా, ఈయనకి కూడా ఏదో నీదో నచ్చేది ఉండదుగా. అట్లా ఉండాలి, అట్లా మలుచుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం చూడండి, దేవుని వాక్యం ఇలా రాయబడుతుంది ప్రభునందు పేరు మీద. దయచేసి 2వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? నా ప్రియుడు నావాడు, నేను అతని దాన్ని, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఈరెవలను లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. ఇక్కడ అంటాడు కదా, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపును. ఎక్కడంట? మాట్లాడండి. పద్మములున్న చోట మందని మేపుతాడు. ఇక్కడ గమనించండి, పద్మములున్న చోట మాత్రం మేపుతున్నాడు ఇక్కడ మందని. విన్నావా? ఎక్కడ మేపుతున్నాడు? పద్మములున్న చోటే మేపుతున్నాడు మందని. ఇక్కడ మన పద్మములు అన్నందుకు విరబూసి, ఏంటి విరబూసి అంటే దీన్ని అంటారు, అదవుతుందా? ఏంది ఇది? విరబూసేసింది. మొగ్గగా ఉంటే పసరగా ఉండేది, చేదుగా ఉండేది. విన్నారా? మకరందం ఉండిద్దా దాంట్లో? సువాసన ఉండిద్దా? అది నువ్వు నలిపినా పసరగా ఉంటది, చేదుగా ఉంటది. దానిలో మకరందం కానీ, పరిమళం కానీ, సువాసన కానీ ఉండదు. విరబూసిన చోట మాత్రమే, ఏంటి? విరబూసిన చోట మాత్రమే తన మందని మేపుతాడంట. హల్లెలూయా. ఎక్కడ మేపుతాడు? విరబూసిన చోట మాత్రమే. నేను అంటాను, అసలు నువ్వే పద్మం అయితే బాగుండేదేమోగా. అర్థం కదా? నువ్వే ఒక పరిమళ పుష్పం అయితే బాగుండేదేమోగా. అసలు నువ్వే ఒక సువాసనిచ్చే ఒక పద్మం అయితే బాగుండేదిగా. ఇప్పుడు ప్రియుడు ఏం కోరుకుంటున్నాడు తన మంద కోసం? పద్మమును కోరుకున్నాడుగా. తన ప్రియుడు కోరుకున్నాడు. నువ్వే పద్మం అయిపోతే, అసలు నువ్వే పరిమళ వాసన అయిపోతే, నువ్వే పరిమళ పుష్పం అయిపోతే, నువ్వే అసలు విరబూస్తే, ఏమాయ్ నువ్వే విరబూస్తే మన వల్ల కాదంటావా? మొగ్గగానే ఉందనుకుంటున్నావా? పసరగా ఉందనుకుంటున్నావా? చేదుగా ఉందనుకున్నావా? దానికి విలువ లేదు. తన మందని ఎక్కడ నడుపుతాడంటే, తన మందని ఎక్కడ తీసుకెళ్తాడంటే, విరబూసిన పరిమళము కలిగి వెదసలుతూ సువాసననిచ్చే పద్మములున్న చోటకి తీసుకొని వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, చల్లని గాలి వీచు వరకు. ఏంటంట? చల్లని గాలి వీచు వరకు. వాస్తవంగా చల్లని గాలి ఆపోజిట్ మాట మీరు చెప్పండి. వేడి అంటే బెట్ట. అది దేనికి గుర్తుకుంది తెలుసా? ఎండకి, శ్రమకి, వడగాలికి. అవునా? అది మనిషికి మంచిదంటారా? మందకు మంచిదంటారా?
కనుక అంటాడు చల్లని గాలి వీచు వరకు. హల్లెలూయా. అంటే దేవుడు అంటే ప్రియుడు మందుకి ఏం తగలకూడదు అంటాడు? ఎచ్చని గాలి తగలకూడదు అనుకుంటాడు. ఎండ అనే శ్రమలు తగలకూడదు. విన్నారా? అవి పోయే వరకు అంట. ఏ పోయే వరకు? ఆ వేడి పోయే వరకు, ఆ వెచ్చని గాలి పోయే వరకు. ఏం రావాలంటే ఇప్పుడు? చల్లని గాలి వీచే వరకు అక్కడే ఉంచుతాడంట. హల్లెలూయా. ఎక్కడ ఉంచుతాడు? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. భూమి మీదకి రేపు పొద్దున 7 ఏళ్ళు శ్రమలు రాబోతుంది. విన్నారా? ఆ 7 ఏళ్ళ శ్రమల్లో ఏం చేస్తాడు? ఉంచుతాడా? చల్లని గాలులు వీచే మేఘాలు పైకి తీసుకెళ్తాడు. చల్లని గాలు వీచే మేఘాల దగ్గర నుంచాడు. మధ్య ఆకాశములో ఉంచుతాడు. మధ్య ఆకాశములో ఉంచుతాడు. ఎప్పటి వరకు? చల్లని గాలులు వీచే వరకు. అర్థమవుతుందా? అంటే భూమి మీద శ్రమల కాలాలు ముగించబడతాయి అన్నమాట. వింటున్నావా సంఘము? చల్లని గాలులు వీచే వరకు ఆయన దాస్తాడు, భద్రపరుస్తాడు. అర్థమైందా? కాపాడుకుంటాడు. ఇప్పుడు తర్వాత మన చదువు. ఏమి లేకపోవరకు? నీడ అనే దాన్ని మీరు ఎప్పుడు గుర్తించగలుగుతారు? నీడ అనే దాన్ని మీరు ఎప్పుడు గుర్తించగలుగుతారు? ఖచ్చితంగా చీకటి వేళ. ఏ వేళ? చీకటి వేళ. మళ్ళా చదువుకున్న మాట. చల్లని గాలి వీచే వరకు, నీడలు లేకపో వరకు. అది అర్థమైందా? నీడ ఎప్పుడంటే మధ్యాహ్నం ఎప్పుడు కనబడుతుంది? నీ నీడ కనబడుతుంది, తాడు చెట్టు కనబడుతుంది. కానీ నీడ లేదు ఎప్పుడు? చీకటి పడిన వేళ, రాత్రి వేళ. అర్థమైందా మీకు ఇప్పుడు? మళ్ళా నువ్వు మిట్ట మధ్యాహ్నప్పుడు, ఎండ వేళప్పుడు నీ నీడే నీకు కనబడతలేదా? చెట్టు నీడ కనబడతలేదా? గోడ నీడ కనబడతలేదా? ఇక్కడ ఏమంటాడు? నీడలు లేకపోవరకు అంటాడు. ఎప్పుడు నీడ లేకపోయింది చెప్పండి? చీకటి. చీకటి అంటే ఏమంటే చీకటి తొలగిపోయే వరకు అంటున్నాడు. ఏం తొలగి వరకు? చీకటి తొలగిపోయే వరకు. చీకటి తొలగిపోయే వరకు, అంధకారము తొలగిపోయే వరకు. ప్రైజ్ ది లార్డ్. ఓ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వారులారా, చల్లని గాలి వీచే వరకును, నీడలు లేకపో వరకు అంట మందని నీకుతాడు. ఎక్కడ? పద్మములున్న చోట. ఇంకా కిందకి వెళ్ళినప్పుడు ఇర్రివలెను, లేడి పిల్లవలెను, కొండ బాటల మీద త్వరపడి రమ్ము. ఇక్కడ మనం గమనిస్తే, అమ్మా, క్రీస్తులో ఉన్న ప్రేమ నీకు అర్థమైతే, సిలువలో ఉన్న ప్రేమ నీకు అర్థమైతే, యేసయ్యలో ఉన్న ప్రేమ నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీతో ఒక అనుబంధం, ఆయనతో నీకు ఒక అనుబంధం, ఆయనతో నీకు ఒక సహవాసం ఉంటే నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేస్తావు. ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఏం ప్రార్థన చేస్తావు? నువ్వు లేక ఉండలేనయ్యా, నువ్వు త్వరగా రమ్మయ్యా, నువ్వు లేక ఉండలేనయ్యా, ఈరవలే నువ్వు, లేడి పిల్లవలే నువ్వు, త్వరగా రమ్మయ్యా, త్వరగా రమ్మయ్యా, నీకు నాకు దూరం వద్దయ్యా, నీకు నాకు జ్ఞాప వద్దయ్యా, త్వరగా రమ్మయ్యా, త్వరగా రమ్మయ్యా. ఎట్లా మనది? ఎట్లా మన చదువు అన్నమాట. ఈది వలెను, లేడి పిల్లవలను, కొండ బాటల మీద త్వరపడి. ఏమే? నేను ఎడబడి తట్టుకోలేను, ఈ గ్యాప్ తట్టుకోలేను, నీకు నాకున్న దూరం తట్టుకోలేను, నువ్వు త్వరగా. సంఘం ఎప్పుడు కూడా కోరుకోవాల్సినది, నిజమైన విశ్వాసం, నిజమైన ఆత్మీయులు కోరుకోవాల్సినదే ఏంటి? ఆయన త్వరగా రావాలి.
ప్రభువా నేను నీ కొరకు సిద్ధపడ్డాను, ప్రభువా నేను నీ దానను, నా ప్రియుడా నేను నీ ప్రియురాలను, అయ్యా నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనయ్యా. ఆ ప్రేమ ఉన్నవారికి అర్థమైందండి, ఆ ప్రేమ ఉన్నవారికి అర్థమైంది. ఆ ప్రియులతో ఒక కనెక్షన్ ఏర్పడిన వారికి, అనుబంధం, ఆ సహవాసం ఏర్పడిన వారికి. అందుకే యేసన్నాడు, నీవు కనిపించని రోజునా అంటాడు. ఏమంటాడు? నువ్వు కనిపించని రోజు అంటే ఆయనకి ఏముంది? అనుబంధం ఉంది. అందుకే ఈ రోజు మాట్లాడకపోతే, ఈ రోజు కనిపించకపోతే ఒక్క క్షణం ఒక యుగముగా మారిపోయిందంట. నువ్వు కనిపించని రోజున, నువ్వు మాట్లాడిన రోజున, నువ్వు పెద్ద విప్పని రోజున మౌనం ఉన్నాడు అనుకోండి, ప్రభువా నేను తట్టుకోలేనయ్యా, నువ్వు ఎందుకు మౌనం ఉన్నావయ్యా, నువ్వు మాట్లాడయ్యా. నీకైతే అన్నా ఆ అనుభవం లేదు. ఆ ప్రియునితో మాట్లాడే అనుభవం, ఆ ప్రియునితో మాట్లాడే అనుభవం లేదు. నువ్వు కనిపించని రోజున, నువ్వు మాట్లాడిన రోజున, నువ్వు పెద్ద విప్పిన రోజున ఒక క్షణం ఒక యుగంలాగా ఉంది నాకు. నువ్వు మాట్లాడితే నీ సన్నిధి స్పర్శిక, నువ్వు పెద్ద విప్పిన రోజున యుగ యుగాలు. ఏమంటే ఆ అనుబంధం ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఆ మకరందం ఏంటో, ఆ ప్రేమ ఏంటో, ఆ ప్రేమ ధ్వజం ఏంటో, ఆ మాధుర్యం ఏంటో, ఆ రుచి ఏంటో అర్థమైంది. అందుకే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు వచ్చాయి, నీకు నాకు దూరం అవ్వకూడదు, నీకు నాకు గ్యాప్ ఉండకూడదు, నీకు నాకు ఎడబాటు, నువ్వు వచ్చేయ్యా. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను, సరేనా? చూడండి 2వ అధ్యాయం మొదటి నుంచి, పరమగీత 2వ అధ్యాయం మొదటి నుంచి. నేను శారోను పొలములో పూయు పుష్పం వంటి దానము, లోయలో పుట్టు పద్మం వంటి దానము. అదండి ప్రియురాలు శివరాకి ఎట్ట మారిపోయింది. హలో, షారోను పొలములో పూయు పుష్పం. షారోను పొలం అంటే సంఘమే. షారోను పొలం అంటే సంఘమే. షారోను పొలములో పూయు పుష్పం అంటే ప్రియురాలు ఎలా మారిపోయింది? ఇప్పుడు పుష్పములాగా మారిపోయింది. లోయలో పుట్టు పద్మాలు ఎక్కడ ఉంటాయి అంట? లోయల్లో. అమ్మా ఎక్కడ? లోయల్లో, కొండ లోయల్లో, పర్వత లోయల్లో, ఎక్కుడులో దిగుడులో ఉంటాయి. వింటున్నావా? ఎంత కష్టమో ఎక్కాలని తెలుసా? మళ్ళా దిగాలంటే ఆ లోయలు ఎంత కష్టమో తెలుసా? మీ మెట్లుగా కూర్చొని దిగుతారు, మీరు మీ మెట్లకి కొట్టుకొని ఎక్కుతారు. మరి ఆ కొండ లోయల్లో ఎక్కడం అంటే నిలువుగా, మళ్ళా దిగటం అంటే మామూలు విషయమా? అందుకే అంటుంది, షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. ఎలా మారిపోయింది ప్రియురాలు ఇప్పుడు? ప్రియురాలు ఎట్ట మారిపోయింది? పద్మము వంటిదిగా మారిపోయింది, పుష్పము వంటిదిగా మారిపోయింది. చదువు కిందకి వెళ్దాం. బలురక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. కొట్టలు చపట్లో. బలురక్క చెట్లు అంటే ఏ చెట్లు? బలురక్క చెట్లు. విన్నావా? ఆ బలురక్క చెట్లలో కూడా ఎలా ఉంది? నా ప్రియురాలు వల్లి పద్మముగా ఉన్నది. పద్మం అంటే ఏంటి? పుష్పము, పరిమళము, సువాసన, మకరందం. చుట్టూ శ్రమలే, చుట్టూ బాధలే, చుట్టూ బలురక్కసి చెట్లే. విన్నావా? గులాబీ పువ్వును చూడండి, గులాబీ పువ్వును చూడండి, తలలో పెట్టుకున్నారు, పోసుకున్నారు, దాని కలర్ వచ్చి ఓది అయిపోతుంది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ముళ్ళల్లో నుంచి వచ్చింది. ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ముళ్ళల్లో నుంచి, ముళ్ళ మధ్య నుంచి. వింటున్నావా? నీ జీవితము కూడా, నీవు కూడా ఒక పరిమళ పుష్పముగా, షారోను పొలములో పూయు పుష్పముగా, లోయలో
మనకు బలురక్క చెట్లు ఎదురవుతూ ఉంటాయి. ఏంటి? బలురక్క చెట్ల అనుభవాలు, ముళ్ళు అనుభవాలు, శ్రమలు అనుభవాలు. పిల్లలారా, వాటిల్లో కూడా నా ప్రియురాలు వల్లి పద్మము వలె కనబడు. ఏంటి మధ్యన బలు రక్కసది. నువ్వేమంటావు? బాబుకి అంటున్నాడు, బాధ అయిపోయింది, మందిరానికి అంటున్నాడు, మాకు కష్టాలు అయిపోయింది, అసలు దేవుడు మాకు ఏం చేయలే. ఏం ఉండకూడదు నీకు ఇప్పుడు? కష్టాలు ఉండకూడదు, శ్రమలు ఉండకూడదు, బాధ ఉండకూడదు, బలురక్క చెట్లు ఉండకూడదు, ముళ్ళు నీకు అసలు తగలనే తగలదు. నీకు పైకి ఎత్తేసారు కింద నడవకూడదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నా ప్రియురాలు బలురక్క చెట్లలో వల్లి పద్మము కనబడదు, నాకు కనబడుతుంది. నా కొరకు వెదజల్లుతుంది, నా కొరకు పరిమళ పుష్పములు కనబడుతుంది, నా కొరకు మకరందము కలిగి ఉంది. హల్లెలూయా. నువ్వే పూల బాటలో, ఏ బాట? విశ్వాస జీవితం అన్నా, సేవా జీవితం అన్నా, పరిసర జీవితం అన్నా నీకు ఎట్టుండాలి? పూల బాటలాగా ఉండాలి, రాజు బాటలాగా ఉండాలి. 4 చినుకులు పడినాయి చాలు, కథ బురదైతే చాలు. విన్నావా? ఏం కావాలి ఇప్పుడు? సిసి రోడ్డు కావాలి. ఏ రోడ్డు? సిసి రోడ్డు కావాలి, నీకు సిమెంట్ రోడ్డు కావాలి. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు తొందరగా ఎత్తాడులే, తొందరగానే సిసి రోడ్డుగా మారుతాడులే. ప్రస్తుతానికి పొలబాట, ప్రస్తుతానికి మురికి బాట, ప్రస్తుతానికి నీళ్ళ బాట. ఈ తాడితే రేపు పొద్దున్న సిసి రోడ్లో నడుతావులే. హల్లెలూయా. ఎల్లకాలం ఉంటాయి ఈ బలురక్క చెట్లు, ఎల్లకాలం ఈ బలురక్క చెట్లు ఉంటావా నువ్వు? ఉన్నతాడా? బలురక్క చెట్లు నేను ఎల్లకాలం ఉండేడు, బలురక్క చెట్లు ఎల్లకాలం నేను ఉండవు. విన్నావా? మరి అది సంగతి. ఆ బలురక్క చెట్లు కూడా నా ప్రియురాలు వల్లి పద్మము వలె కనబడుచున్నది. అదే అండి సంగతి. శ్రమలలో కూడా సంఘం ఏమవ్వాలి? వికసించాలి. అర్థమైందా? ఆ బలురక్క చెట్లు కూడా సంఘము పరిమళించాలండి. విన్నావా? అన్ని సంఘాలు మూసేసిన మన సంఘం ఏం చేయాలి? శుద్ధించాలండి. పరిమళ పుష్పాలుగా ఉండాలి, వల్లి పద్మలుగా ఉండాలండి. అరే బలురక్క చెట్లుగా, చుట్టూ కరోనాగా అయినా సరే నా ప్రియులు ఆ కరోనా సమయంలో కూడా వల్లి పద్మము వలె నాకు కనబడుచున్నది అనాలి. ఏ టైంలో చెప్పండి? చుట్టూ బలురక్క చెట్లే, చుట్టూ కరోనా, అయినా సరే నా ప్రియురాలు ఇంట్లో బాధలు, భర్తతో బాధలు, భార్యతో బాధలు, పిల్లలతో బాధలు, సంఘంతో బాధలు అసలు, అయినా సరే బలురక్క చెట్టులో వల్లి. నీ భర్త ఒక్కోసారి బలురక్కసి చెట్టు, ఒక్కొక్కసారి నీ భార్య నీకు బలురక్క చెట్టు, ఒక్కొక్కసారి సంఘమే నాకు బలురక్క చెట్టులో పడేస్తారంటే అక్కడ కూడా నువ్వేం చేయాలి? ఇప్పుడు వల్లి పద్మము లాగుండాలి. విన్నావా? ఒక్కోసారి ఆర్థికమనే బలురక్క చెట్టు అండి, ఒక్కోసారి అనారోగ్యమనే బలురక్క చెట్టు అండి, ఒక్కోసారి విరోధమే బలురక్క, ఒక్కోసారి శత్రువనే బలురక్క చెట్టు అండి బాబు. అయినా నువ్వు ఎలా ఉండాలంట? వల్లి పద్మము వలె, షారోను పొలములు పూసిన పుష్పము వలె నువ్వు కనబడాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా స్త్రీలలో నా ప్రియురాలు కనబడు. స్త్రీలు అంటే ఏం చెప్పారు మీకు? చెప్పండి. సంఘము లేక కన్యక, అదేగా? అవును. ఈ రాత్రి ఈ మాటలు ముగింపులో తీసుకొచ్చాను. నువ్వు నిజముగా ప్రియుని కోసం అయితే, నువ్వు ప్రియుని దానివైతే, అమ్మా శ్రమలను ఆగిపోమాక, నానా కష్టాలని అలసిపోమాక, బాధలని భయపడమాక. ఆ బలురక్క చెట్లలో కూడా వల్లి పద్మము వలె నా ప్రియురాలు, నా
నాకు కనబడుచున్నది. నీ కష్టాల్లో కూడా నువ్వు ఎలా ఉండాలి, నీ బొల్రక్క చెట్లు నువ్వు ఎలా ఉండాలి, నీ బాధల్లో కూడా నువ్వు ఎలా ఉండాలి, నీ అనారోగ్య పరిస్థితులు నువ్వు ఎలా ఉండాలి. విలియం ఎడిటర్ గారి యొక్క స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడట. విన్నారా? మరణ పడకలోకి వెళ్ళి మంచానికి వెళ్ళిపోయి కిడ్నీలో మొత్తానికి ఫెయిల్ అయిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నాడట. విలియం ఎడిటర్ గారిని పిలిచి రైట్రా అన్నాడట. వెళ్ళాడట. నన్ను కుసి లేపు అన్నాడట. ఏంటి? నన్ను కూతి లేపు, నన్ను అటు కూర్చోబెట్టు అన్నాడట. కూర్చోబెట్టిన తర్వాతనంట, ఒరే నన్ను ఆడించుకో, వెనక్కి తిరిగి అన్నాడట. వెనక్కి తిరిగి నన్ను ఆడించుకుంటే వెనక పడుకున్న వాడిని లేపి కూర్చోబెట్టి విలియం ఎడిటర్ గారు ఆ వెనక వాళ్ళు కూర్చున్నాడంట. విన్నావా? బైబిల్ ఒక అధ్యాయం చదువు అన్నాడట. ఎందుకురా అన్నాడట. ఈరోజు నేను బైబిల్ చదవలేదురా, చదవటానికి, లేవటానికి, పట్టుకోవటానికి, గుడ్డు నిలపటానికి నా దగ్గర శక్తి లేదురా. విన్నావా? అందుకని నువ్వు చదివితే నేను వింటానురా. ఈ రోజుకి నా దేవుని పని నేను చేసిన వాడిని అవుతానురా, బైబిల్ చదివిన వాడిని అవుతానురా, చదివించుకున్న వాడిని అవుతానురా, విన్నవాడిని అవుతానురా అన్నాడట. వింటున్నావా? ఇప్పుడు ఎట్ట కనపడుతున్న దేవుని దృష్టికి? బలురక్క చెట్లలో, అనారోగ్యం అనే చెట్లలో, విన్నావా? బాధలు అనే చెట్లలో, మనసున పరుని లేవలేని స్థితిలో కూడా తన స్నేహితులతో లేపించుకొని, తన స్నేహితుడు నడుము కాపించుకొని, తన స్నేహితులతో బైబిల్ తెప్పించుకొని చదివించుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? అబ్బా, నా కుమారుడు బలురక్క చెట్లలో, అనారోగ్య చెట్లలో, బాధలనే చెట్లలో కూడా, రోగమనే చెట్లలో ఉండి కూడా వల్లి పద్మం వలె కనబడుతున్నాడు. తన నియమాన్ని మానుకోలేకపోయాడే, తను చదవటానికి ఓపిక లేకపోయినా, చూడటానికి ఓపిక లేకపోయినా, ఈరోజు బైబిల్ చదవలేదే అనేటువంటి అర్థమైందా? మరి నీకు, నాకు, మనకి శ్రమలు రాకూడదు, బాధలు రాకూడదు, అరే మరణ అవసరం, మరణ పడకుండా చనిపోతానని తెలిసి కూడా ఏం చదువుతున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. ఏం చదివించుకుంటున్నాడు? బైబిల్ చదివించుకుంటున్నాడు. పిల్లలారా, అది క్రైస్తవం అంటే, అది ప్రియుని కోసం అంటే, అది నేను అతని దాన్ని అంటే, అది నా ప్రియుడు, నేను అతని దాన్ని, అది మకరందం అంటే, అది సువాసన అంటే, అది వెదజల్లడం అంటే, అది సౌఖ్యం అంటే. దేవుడు తన మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై నడిపించి కాపాడును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.